తాగుబోతు మంత్రి దీన్ని రింగ్ రోడ్ అంటాడు. నేను విన్నా, నా చెవులారా విన్నా, నేను మొన్న వీడియోతో మాట్లాడి రింగ్ రోడ్ స్టోరీ లేని దద్దమ్మ మంత్రి, తాగుబోతు మంత్రి, నువ్వు సిగ్గుపడాలి. ఈ యొక్క అబద్ధాలు చెప్పి ఈరోజు మన నల్గొండవాడు ఆయన కాదు, ఆయన నల్గొండవాడు కాదు, ఆయన నల్గొండవాడు కాదు కాబట్టి మన నల్గొండ మీదానికి ఎటువంటి ఆప్యాయత కూడా లేదట. మరి ఆయన కనీసం కూడా ఎంతో మంది చచ్చిపోతున్నారు, బాధపడుతున్నారంటే నాకు ఒక దగ్గర మిత్రుడు చెప్పిండు. ఆయన రోజు చేస్తాడు కదా, రోజు పాటలు వేయదు, మంత్రి నిద్ర పట్టదు కదా. కేసీఆర్ సార్ అంటే మన మంత్రి గారు కూడా అట్లనే మరి ఎంతో పెద్దవారయ్యండి కూడా మరి తెలంగాణ సాధనలో పాత్ర వహించిన కేసీఆర్ కూడా పొందబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. మరి నిన్ను వదిలిపెట్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ప్రజలు నిన్ను వదిలిపెట్టే సమస్య ఉండదు. నువ్వు ఏ రకంగా ఈరోజు నల్గొండ పట్టణాన్ని చీల్చి నల్గొండ పట్టణాన్ని నువ్వు చీల్చి ఏ రకంగా ప్లాట్లు ఇల్లులు, కొంతమంది ఉన్నారు ఇల్లులు బాబు. నేను మా అమ్మ నాయన కూడా ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు. నాకు తెలుసు మా అమ్మ 300 రూపాయల నుంచి ఈరోజు బస్సులు ఎక్కి మేము ఇద్దరు పిల్లలు అప్పుడే మా నాన్నకి ఉద్యోగం రాలే. మా రెండోడు నా తమ్ముడు పుట్టిన తర్వాత మా నాన్నకు ఉద్యోగం వచ్చింది. మరి 300 రూపాయలతో రూపాయి కూడా వారు కూడబెట్టి మా మొక్కతే చెప్పేది నాకున్నాయి 2 ఆశయాలు. మా అమ్మ నాయన ఎప్పుడు చెప్పేటోళ్ళు మాకున్నాయి 2 ఆశయాలు. ఒకటి మేము ఇల్లు కట్టుకోవాలి, 2 మేము చదివించాలి. అవి 2 చెప్పేటోళ్ళు. మరి నల్గొండ ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్య మధ్య తరగతి మరియు మనందరం కూడా పేదరికంలో ఉన్నవాళ్ళు, బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి ఎంతోమంది చెప్తా ఉన్నారు, వాళ్ళు మెసేజ్లు చేస్తా ఉన్నారు, అన్న మా దగ్గర ఆటో డబ్బులు కూడా లేవు, మేము ఈరోజు చాలా తక్కువ పైసలతో మరి ప్లాట్లు కొనుక్కున్నాం, మరి మేము రాలేకపోతున్నాం, కానీ మా పక్షాన మీరు పోరాడాలని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఈరోజు నేను చేసే ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్న ధర్నా, ఇది భారతీయ జనతా పార్టీ పక్షాన నేను మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నిద్రపోరు, మీ సమస్య పరిష్కరించమయ్యేలాగా. మరి మేమందరం కూడా మరి మా పార్టీ నుంచి మరి మేమేం చేస్తామంటే, మేము కేవలం ఈ మంత్రి మీద కొట్లాడుడే కాదు, మరి మంత్రి గత నింపుడే కాదు, మా పార్టీ తరఫున కూడా మీరు ఇందాక మా అన్నగారు చెప్పినట్టుగా ఒక మంచి రిప్రజెంటేషన్ మీ తరఫున కూడా ఇప్పటికే వచ్చింది. మీరందరూ కూడా ఒక మంచి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మరి మేమందరం ఇప్పటికే సమయం తీసుకోవడం జరిగింది. మరి నిన్న రాత్రి నేను 11:30కి నితిన్ గడ్కరీ గారి ఆఫీసు కూడా నేను సమాచారం మొత్తం కూడా పూర్తిగా ఇచ్చిన. మరి మీ అందరూ కూడా కమిటీ నిన్న వేసుకున్నారని నేను విన్నా. మరి మీరందరూ కూడా మీ కమిటీ మెంబర్స్ కూడా రండి, నేను మిమ్మల్ని అందరినీ కూడా నాగ్పూర్ ఢిల్లీకి తీసుకుపోతా, నితిన్ గడ్కరీ గారికి కల్పిస్తా. ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా మేము కూడా మీతో పాటు నిద్రపోను. మీ సొమ్ము మా సొమ్ము ఒకటే, నేను పుట్టిన నా నల్గొండ ఉంది, మేము అందరికీ ఉన్న ఆశయం కూడా ఒకటే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు మేము అధికారం కోసం కొట్లాడేటోళ్ళం కాదు. మేమందరం కూడా చదువుకున్నాం. మరి మేము అధికార పార్టీకి పోలే, సిద్ధాంతం నమ్ముకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి మేమందరం కూడా ధర్మం కోసం, దేశం కోసం ఆలోచించే పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మరి మేము పుట్టిన నల్గొండ, మన నల్గొండ బాగుపడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, దాంట్లో మనం కూడా ఉండాలన్న ఒక ఆలోచన తప్ప, చిన్న సంతోషం తప్ప మా అందరికీ కూడా ఈరోజు వారు చాలా పెద్ద మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక మంచి మ్యాండేట్ తో ఒక మంచి సుపరిపాలన అందించాలి. కానీ మనందరం కూడా మిత్రులారా మీరందరూ గమనించాలి, మంత్రి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి చేయలేదు. కాకపోతే ఆ రోజు ఆపోజిషన్ లో పెద్ద నాయకుడు లేకుండే, ఆయనను ధీటుగా ఆయనను ఎదుర్కొనే నాయకుడు లేడు కాబట్టి ఒక మధ్యాన్ని నమ్ముకొని తక్కువమయం చేసి నల్గొండ రాజకీయాన్ని భ్రష్టు పట్టించిండు. ఈరోజు 500 రూపాయలు 1000 రూపాయలు అని చెప్పి ఎంతో మంది యువతని ఎలక్షన్ల సమయంలో నేను చూసిన, ఆయన మొత్తం కూడా మధ్యాన్ని ఏరు లెక్క పాలించి నల్లగొండని మొత్తం కూడా ఈరోజు ఏ రకమైన చిత్తశుద్ధి లేదు మంత్రి గారికి. నేను అందుకే మంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా, నీ పతనం ఆరంభమైనది. నువ్వు ఏ రోజైతే నువ్వు నీ కారు అర్థం దించలేదో ఆ రోజే మా అందరికి అర్థమైంది, నీ పతనం ఆరంభమైనది. నీ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబోతా ఉన్నది. మనం చూసినాము మరి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏ రకంగా తెలంగాణ ప్రజలు మరి చాలా చాలా ఆప్యాయతతోని, సెంటిమెంట్ తోని, ఎమోషనల్ గా మరి మనం చూసినాము. పక్కన ఎన్నో నియోజకవర్గాలు ఉంటాయి, ఒకసారి ఒకరిని గెలిపిస్తారు, ఇంకోసారి ఇంకోటి చేస్తారు. మన నల్గొండ ప్రజలు చాలా 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 మంచివారు, చాలా మంచి ఎమోషనల్ గా అందరూ కూడా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. ఒక పలకరింపు చాలని చెప్పి కోరుకునే వాళ్ళు నల్గొండ ప్రజలు. మరి
నల్గొండ ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీని, నల్గొండ ప్రజల్ని ఈ యొక్క అలైన్మెంట్ ని, థర్డ్ అలైన్మెంట్ ని ఏ రకంగా వారు కేవలం నా దగ్గర పూర్తి సమాచారం ఉన్నది, మేము మొత్తం కూడా సమాచారం సేకరించడము, వాళ్ళు కొత్త కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు, కొత్త కూడా మనం స్టార్ట్ చేస్తున్నారు. మీరు చూస్తారు, మీకు కూడా ఆధారాలతో పాటు పెడతాం మనం. కేవలము మరి ఒక డబ్బుతో రాజకీయం చేసింది కాబట్టి ఆ డబ్బుతో ఎవరైతే ఆయనకి ఎలక్షన్ లో ఫండ్ చేసిండ్రో, ఆయన ఏ రకంగా ఎలక్షన్లు ఫండ్ చేసిండ్రో వారిని సంతోషపరచడానికి ఆ యొక్క నలుగురు ఉన్నారు, ఆయన చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా ఆయన బినామీలు ఉన్నారు. ఆయన బినామీలందరినీ కూడా ఆ రకంగా మరి మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా డబ్బులు పెంచాలి, మళ్ళా జనాలందరినీ మోసం చేయాలని ఒక ధోరణితో ఆలోచిస్తుంది. కానీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కనబడదు. మొన్న మేము ఒక్క పైసా వస్తున్నాడు, 52 రోడ్లు వచ్చినాయి నల్గొండలో. మాకు భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. మున్సిపాలిటీని మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతా ఉన్నది. నువ్వు ఏంటంటే ఆయనకు అన్ని తెలుసు. అరే ఎట్లయినా మేము ఇంకోసారి ఎమ్మెల్యే ఇది ఆఖరిసారి ఆయన మళ్ళీ రాడట, ఆయన రాజకీయాలు ఖతమైంది. మరి ఆ రోజు మంత్రి ఉన్నా కూడా నువ్వు చేసే మోసాలని అందరూ కూడా ఓడగొట్టినాం కదా. ఆ రోజు మళ్ళీ చివరి అవకాశం, చివరి అవకాశం. నేను ఈ మాట అన్నట్టుగా నేను అంటున్నా, ఏ వారసుల కోసం వెంకటరెడ్డి నీకు ఇంత ఆశ ఎందుకు? నీకు ఇంత ఆశ దేనికి? ఎవరి కోసం నీకు ఇంత ఆశ? ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పేదవారు ఉన్నారు ఇక్కడ. వారి జీవితం మొత్తం కూడా దారపోసి సంపాదించుకున్న ఆస్తితో ఒక ఇల్లు కట్టుకుంటా ఉంటే నీకు కడుపుమంటా ఉన్నదే. నువ్వు మరి నీ బెంగళూరులో, నువ్వు నీ హైదరాబాద్లో, నేను చెప్తాను నీకు ఆస్తి పాస్తులు. నీ ఎలక్షన్ అఫిడవిట్ల ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ఒక పేపర్ మనం అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. దాంట్లో ఆస్తుల వివరాలు మొత్తం కూడా రాయాలి. దాంట్లో చూస్తే 1000 కోట్ల ఆస్తులు. వెంకటరెడ్డి అంటే ఇవ్వలేదట. వెంకటరెడ్డి నాలాంటి చదువుకున్న వాళ్ళు చాలా మంది రాజకీయాలకు వచ్చిండ్రు. ఈ రోజు నువ్వు చెప్పే అబద్ధాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు నల్గొండల. మేమందరం కూడా బట్టబయలు చేస్తాం. నాలాంటి వాళ్ళు ఎంతో మంది రోజు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కేవలం నల్గొండ అభివృద్ధి చెందాలి. మరి మేము చిన్న ఉద్యోగాలు, మా అమ్మ నాయన మాకు ఏ రకమైన రాజకీయ, మాకెవరు లేరు, నేను రాజకీయ వారసుని కాదు.